హై గైస్, ఆటోమొబైల్ న్యూస్ 32కి స్వాగతం. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ న్యూస్ ఉన్నాయి. మనం అయితే న్యూస్ చేసి చాలా రోజులైంది. ఇప్పుడు నుండి మనం అయితే ఎవ్రీ 2 డేస్ కి ఒకసారి న్యూస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. మనకి ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మారుతి సుజుకి సంబంధించిన విక్టోరియా వెహికల్ ఉంది. ఈ వెహికల్ అయితే రీసెంట్ గా సేల్స్ పరంగా దుమ్ము లేపుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే సేల్స్ లో 25,000 వరకు బుకింగ్స్ అయితే వచ్చాయని చెప్తున్నారు. ఇది వచ్చి చాలా బిగ్ నెంబర్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఈ వెహికల్ రీసెంట్ గా లాంచ్ చేసి 1 మంత్ కూడా అవ్వలేదు. దాంట్లోనే వెహికల్ లోని పర్ఫార్మెన్స్ పరంగా అన్ని కూడా చాలా మంది అట్రాక్ట్ అయ్యి ప్రీ బుకింగ్స్ కూడా చేశారు. మొత్తం ఓవరాల్ గా 25,000 బుకింగ్స్ అయితే ఇది చాలా మంచి నెంబర్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మహీంద్రాకి సంబంధించిన వరకు, మహీంద్రా అంటే మనకి అందరికీ గుర్తుకొచ్చినది కార్లు అయితే దాంట్లో ఉండే బిల్డ్ క్వాలిటీ అన్ని కూడా మనం గుర్తిస్తాము. ఇప్పుడైతే మనకి త్రీ వీలర్స్ త్రీ వీలర్స్ లోని ఆటో కూడా చాలా బాగా దుమ్ము లేపుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ వెహికల్ లో ఉండే పర్ఫార్మెన్స్, మైలేజ్ కూడా చాలా మందిని అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు వరకును వెహికల్ అయితే సెప్టెంబర్ లోనే 12,500 కన్నా ఎక్కువ బుకింగ్స్ అయితే వచ్చాయని చెప్తున్నారు. ఇదైతే మహీంద్రా పరంగా, ఆటోస్ పరంగా ఇది ఒక పెద్ద మార్పు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆటోమొబైల్స్ ఇండస్ట్రీలోని ఎలక్ట్రికల్ వెహికల్స్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి. దాంతో పాటు చాలా మందికి మనీ కూడా సేవ్ అవుతున్నాయి. అదే త్రీ వీలర్స్ లో కూడా ఆటోస్ చేసుకోవడానికి చాలా మంది ఆలోచిస్తున్నారు. అలాంటిది మహీంద్రా అయితే ఇది ఒక కొత్త రికార్డ్ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా వాళ్ళ ప్రీవియస్ బుకింగ్స్ చూసుకున్నా, ఇప్పుడు సేల్స్ చూసుకున్నా ఆల్మోస్ట్ 51% అయితే గ్రోత్ అయితే పెంచుకుంది. ఇదైతే చాలా మంచి రికార్డ్ అని చెప్పొచ్చు. దీనివల్ల ఎలక్ట్రికల్ వెహికల్స్ సేల్స్ అయితే పెరిగే అవకాశాలు ఉన్నాయి. చాలా మంది వెహికల్స్ ని పర్చేజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి సిట్రా ఉంది. సిట్రాకి సంబంధించిన ఎయిర్ క్రాస్ ఎక్స్ వెహికల్ అయితే రీసెంట్ గా లాంచ్ అయింది. దీంట్లో అయితే కొత్తగా ఏది చేంజ్ చేశారో అని చూస్తే దీంట్లో కొత్త కలర్ అయితే యాడ్ అయింది. డీప్ ఫారెస్ట్ గ్రీన్ కలర్ అయితే దీంట్లో యాడ్ అయింది. ఈ కలర్ కూడా చూస్తుంటే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది వెహికల్ పరంగా. వీటిలో ఇంకొద్దిగా ఏం చేశారో అని చూసుకుంటే మనకి 17 ఇంచ్ డైమండ్ కట్ అలవెల్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు. గ్రౌండ్ క్లియరెన్స్ పరంగా చూసుకున్నా, గ్రౌండ్ క్లియరెన్స్ పరంగా ఎక్కడా తగ్గకుండా 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే దీంట్లో యాడ్ చేశారని చెప్పొచ్చు. ఇదైతే చాలా మంచిదే. ఇంకా దీని పర్ఫార్మెన్స్ కోసం మనం మాట్లాడితే, దీంట్లో ఇంజిన్ కోసం మాట్లాడితే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అయితే దీంట్లో యాడ్ చేశారు. దీంట్లో 2 వేరియంట్స్ అయితే మనకి ఇస్తున్నారు. ప్యూరిటెక్ 82 జనరేట్స్ 82 PS నుండి మనకి 150 న్యూటన్ మీటర్ వరకు టార్క్ అయితే దీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే దీంట్లో అవైలబుల్ లో ఉంది. దీంట్లో మైలేజ్ కూడా చూసుకుంటే మైలేజ్ కూడా బాగా ఇస్తుందని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 17.5 కిలోమీటర్స్ అయితే మైలేజ్ ఇస్తుంది కంపెనీ వాళ్ళు చెప్పిన ప్రకారం. అదే మనం దీంట్లో సెకండ్ వేరియంట్ కోసం చూసుకుంటే 110 జనరేషన్, 110 PS పీక్ పవర్, టార్క్ చూస్తే మనకు అవుట్పుట్ 190 న్యూటన్ మీటర్ అయితే టార్క్ ఉంది. దీంట్లోని 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అని చూసుకుంటే 205 న్యూటన్ మీటర్ 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా దీంట్లో అవైలబుల్ లో ఉంది. దీంట్లో కూడా 2 వేరియంట్స్ అవైలబుల్ లో ఉన్నాయి. ఫస్ట్ మనకి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మైలేజ్ కోసం చూసుకుంటే 18.5 కిలోమీటర్ అయితే చెప్తున్నారు. అదే మనం ఆటోమేటిక్ చూసుకుంటే 17.6 కిలోమీటర్స్ అయితే చెప్తున్నారు. మైలేజ్ కూడా చాలా అంటే చాలా బాగా ఇస్తుంది. వెహికల్ అయితే మనకి చాలా అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ తో ఉందని చెప్పొచ్చు. ఈ వెహికల్ లోని 5 సీటర్ కూడా అవైలబుల్ లో ఉంది, 7 సీటర్ కూడా అవైలబుల్ లో ఉంది. మీలో ఎవరైనా సిట్రా వెహికల్ తీసుకుందాం అనుకుంటే ఈ వెహికల్ వైపు కూడా ఒక లుక్ వేయండి. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టీవీఎస్ ఎక్సెల్ అంటే చాలా మంది వాడతారు. ఎందుకంటే దీంట్లో ఉండే పర్ఫార్మెన్స్, దీనికి ఒక ట్యాగ్ లైన్ కూడా ఉంది, టీవీఎస్ ఎక్సెల్ హెవీ డ్యూటీ అని. నిజంగా దానికి హెవీ డ్యూటీ అని పేరు ఇచ్చినందుకు చాలా వరకు అది అంత పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మేమైతే రీసెంట్ గా మా చుట్టుపక్కల తిరిగే వాటిల్లోని ఎక్కువ మంది టీవీఎస్ ఎక్సెల్ దేనికి వాడతారంటే, ఎక్కువ లోడ్ కానీ, లేకపోతే ఏమైనా వెజిటబుల్స్ కానీ, లేకపోతే ఏమైనా కాయగూరలు కానీ, అవి కాకుండా మనం చూసుకుంటే ఎక్కువ మనకి పాన్ షాపులు కానీ ఉంటాయి కదా, వాళ్ళందరూ కూడా ఈ ఎక్సెల్స్ అయితే ఎక్కువ వాడతారు. ఎందుకంటే దీంట్లో ఉండే పర్ఫార్మెన్స్, దీంట్లో మైలేజ్ అన్నీ కూడా చాలా బాగా అనిపిస్తాయి. ఇప్పుడైతే 2025 మోడల్లోని చాలా వరకు అప్గ్రేడ్ చేశారు. మనకు ఫ్రంట్ ని చూసుకుంటే ఎల్ఈడి ల్యాంప్ ని అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవే కాకుండా వీల్స్ ని అలవీల్స్ కింద చేశారు. అలవీల్స్ లోని వెహికల్ చూస్తుంటే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మీలో ఎవరైనా టీవీఎస్ ఎక్సెల్ ఇప్పుడు వరకు వాడుంటే కింద కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ మనం ఈ వెహికల్ తొందరలో ఇక్కడ సేల్స్ కి వచ్చిన తర్వాత మనం చూసి ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి దాని పర్ఫార్మెన్స్ కూడా చూసుకుందాం. మనకి నెక్స్ట్ వచ్చేసరికి మహీంద్రాకి సంబంధించిన V6 వెహికల్ ఉందని అందరికీ తెలిసిందే. ఈ వెహికల్ వచ్చిన తర్వాత ఈవీ పరంగా చాలా మంచి రికార్డ్ నే మనకి నెలకొల్పింది. ఇప్పుడైతే ఈ వెహికల్ బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ కూడా లాంచ్ చేశారు రీసెంట్ గా. ఇప్పుడైతే డెలివరీస్ కూడా స్టార్ట్ చేసినట్టు కంపెనీలు అయితే చెప్తున్నారు.
చాలా వరకు ఉన్న బ్యాట్మెన్ ఎడిషన్స్ ఉన్న వెహికల్స్ అన్ని కూడా ఇప్పుడైతే డెలివరీస్ ఇచ్చారు. అరౌండ్ దీంట్లో అయితే 999 యూనిట్స్ మాత్రమే బ్యాట్మెన్ ఎడిషన్స్ లాంచ్ చేశారు. వెహికల్ మామూలుగానే లుక్ పరంగా చాలా అంటే చాలా బాగుంటుంది. అలాంటి బ్యాట్మెన్ ఎడిషన్స్ లోని కలర్ లోని మనకి వెహికల్ చూస్తుంటే చాలా అట్రాక్ట్ గా అనిపిస్తుంది. దీన్ని అయితే చాలా మంది బుక్ చేశారు. దానివల్ల చాలా మందికి డెలివరీస్ అయితే స్టార్ట్ చేశారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి రివర్ మొబిలిటీకి సంబంధించిన ఒక వెహికల్ అయితే చాలా వరకు సక్సెస్ అయింది. ఈ వెహికల్ వైజాగ్ లో అయితే 2 షోరూమ్లు అయితే నేను చూసాను. ఒకటి న్యూ కాలనీలోని, ఒకటి చిన్నవాల్తూరులోని. ఈ వెహికల్ పర్ఫార్మెన్స్ పరంగా ఎలాగుందో మనకు అంత ఐడియా లేదు కానీ వెహికల్ బయట నుంచి చూస్తే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. లెంత్ పరంగా కూడా చాలా అంటే చాలా పెద్దదైతే లెంత్ ఉంది. ఆగస్ట్ ఒక్క నెలలోనే 1000 యూనిట్స్ అయితే అమ్మారంట. అరౌండ్ మనకి చూసుకుంటే 100 crores అయితే రెవెన్యూ వచ్చిందని చెప్తున్నారు. నెక్స్ట్ రెవర్ మొబిలిటీ థర్డ్ జనరేషన్ అయితే పర్ఫార్మెన్స్ పరంగా స్పెసిఫికేషన్స్ అయితే కొన్ని తెలుసుకుందాం. 4.0 kW బ్యాటరీ ప్యాకప్ అయితే దీంట్లో యాడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి 75 kW ఛార్జర్ అయితే దీంట్లో యాడ్ చేశారు. జస్ట్ 5 hours లోనే ఛార్జింగ్ ఎక్కుతుంది 0 to 80. దీంట్లో పీక్ పవర్ అవుట్పుట్ వచ్చేసరికి 6.7 kW 9.1 PS అయితే దీంట్లో అవైలబుల్ లో ఉంది. ఇది 0 to 40 జస్ట్ 3.7 seconds లోనే వెహికల్ అందుకుంటుంది. వెహికల్ మీలో ఎవరైనా తీసుకుంటే మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా వెహికల్ తీసుకొని మనకైతే టెస్ట్ డ్రైవ్ కానీ అదే కాకుండా వీడియో రివ్యూ చేయడానికి కానీ మీరు ఎవరైనా మనకి ఇవ్వాలనుకుంటే మన కామెంట్స్ బాక్స్ లో ఒక మెసేజ్ అయితే పెట్టండి. మేమైతే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. మనకు కూడా ఇలాగా రివ్యూ చేయడానికి వెహికల్స్ కూడా చాలా వరకు తగ్గుతున్నాయి. మీరు ఎవరైనా సపోర్ట్ చేస్తే మేమైతే వీడియోస్ చేయడానికి చాలా వరకు ట్రై చేస్తూ ఉంటాం. దీనివల్ల ఎక్కువ మంది ఈ వెహికల్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. దీని పర్ఫార్మెన్స్ కూడా ఎలాగుందో మనం కూడా టెస్ట్ డ్రైవ్ చేసి చూద్దాం. వెహికల్ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగా అనిపించింది నా పరంగాన. మనకు నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి హోండా 2 వీలర్ సేల్స్ కోసం మనం 5,05,693 యూనిట్స్ అయితే ఒక్క సెప్టెంబర్ లో నమ్మారు. అదే లాస్ట్ ఇయర్ లో చూసుకుంటే 4,91,678 యూనిట్స్ అయితే అమ్మారు. ఓవరాల్ గా డిఫరెన్స్ చూసుకుంటే 14,000 యూనిట్స్ అయితే ఎక్కువ అమ్మారని చెప్పొచ్చు. 2.85% అయితే గ్రోత్ అయితే పెరిగింది. ఇవైతే ఇప్పుడు వరకు ఉన్న ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ న్యూస్. ఇవే కాకుండా మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఆటోమొబైల్ న్యూస్ అయితే అప్డేట్ చేస్తూనే ఉంటాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు ఆర్కే విజయ్.